నువ్వు ఎంత మంచిగా బ్రతికినా, ఎన్ని సరైన పనులు చేసినా, ఎవరో ఒకరు నిన్ను విమర్శిస్తూనే ఉంటారు. అయితే నీ జీవితం నీ నియంత్రణలో ఉందా? లేదా ఇతరుల అభిప్రాయాలు నీ జీవితాన్ని నియంత్రిస్తున్నాయా? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనం చాలాసార్లు ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అనే ఆలోచనలో మన శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటాం. వారి అభిప్రాయాలకు అనుగుణంగా జీవించాలనుకుంటాం. ఇతరుల అభిప్రాయాలు మనలోని అంతర్గత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి మన సొంత నిర్ణయాలను కూడా ప్రశ్నించుకునేలా చేస్తాయి. మనం నిజంగా కోరుకున్న పనులను చేయడానికి వెనుకడిగేయటం వల్ల మన ఆనందాన్ని తగ్గించుకుంటూ స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని కూడా కోల్పోతాం. కానీ నిజమేమిటంటే ఇతరులు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మనం ఎంత ఒప్పించేందుకు ప్రయత్నించినా ప్రతి ఒక్కరికి నచ్చటం అసాధ్యం. కాబట్టి ఇతరులు ఏమనుకుంటారో అని భయపడి మనం మన జీవితాన్ని ఎందుకు నియంత్రించుకోవాలి? మనం మనకంటే ఇతరుల అభిప్రాయాలకి ఎక్కువ విలువనిస్తే మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మన సామర్థ్యాలను మనమే అనుమానించడం ప్రారంభిస్తాం. మన నిర్ణయాలను, ప్రతిభను మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకుంటూ ఉంటాం. మనలో భయం పెరిగిపోతుంది. మనం చేయాలనుకునే పనులను ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో వదిలేసి వారికి నచ్చిన పనులు చేయటం ప్రారంభిస్తాం. ఇతరుల అంచనాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తూ మానసిక ఒత్తిడికి లోనవ్వాల్సి ఉంటుంది. ఇతరుల కోసం మన నిజమైన కోరికలను వదిలేస్తే మనం మనస్ఫూర్తిగా సంతోషించలేము. మనం మనసుకు నచ్చిన పనులు చేసే స్వేచ్ఛ లేకుండా పోతుంది. దీని మూలాన నిజమైన ఆనందాన్ని మనమే దూరం చేసుకున్న వారం అవుతాం. దీనినే స్టాయిక్ ఫిలాసఫీలో డైకోటమీ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఇదేమి చెబుతుందంటే మన నియంత్రణలో ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టాలి. మన నియంత్రణలో లేని విషయాల గురించి చింతించటం అనవసరం. మన ఆనందం ఎప్పటికీ ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడకూడదని చెబుతుంది. మరి ఇతరుల అభిప్రాయాలు మన మీద ప్రభావం చూయించకుండా ఉండాలంటే అందుకు మనం 3 విషయాల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో మొదటిది స్వంత అభివృద్ధిపై దృష్టి పెట్టడం. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవడం మానేసి మీ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టండి. మీకు ఇష్టమైన పనిని నిస్సంకోచంగా చేయండి. మీ విలువ మీకు తెలుసు, అభిప్రాయాలను చెప్పేవారికి కాదని గుర్తుపెట్టుకోండి. రెండవది, ప్రతి ఒక్కరికి నచ్చటం అసాధ్యం. ఎన్ని మంచి పనులు చేసినా కొందరికి నచ్చదు, కొందరికి నచ్చుతుంది. కాబట్టి ఇతరుల అభిప్రాయాలని స్వీకరించు, కానీ వాటికి బానిస అవ్వకండి. మీ ప్రాముఖ్యత మీ అభిప్రాయాలకు ఇవ్వండి, ఇతరుల అభిప్రాయాలకు కాదు. మూడవది, మంచి వారిని చుట్టూ ఉంచుకోండి. మిమ్మల్ని ప్రోత్సహించే మరియు మీకు సహాయపడే వారితో సమయాన్ని గడపండి. నిరంతరం విమర్శించే వారితో ఉంటే మీ మనసు కూడా ప్రతికూలంగా మారుతుంది. చివరిగా ఒక్క మాట, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఇతరుల అభిప్రాయాలు నిన్ను ప్రభావితం చేయలేవు. వీడియోని చూసినందుకు థ్యాంక్స్ మిత్రమా. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి.